ఓం శ్రీ గురుభ్యో నమః. 24 అనిపిసెంట్ గారు రాసిన ఏన్షియంట్ విజ్డమ్ అనే గ్రంథంలో బ్రదర్హుడ్ అనే టాపిక్ మీద లక్ష్మీ మేడం గారు వివరిస్తారు. బుద్ధిక్ ప్లేన్ అండ్ నిర్వాణిక్ ప్లేన్ అనే ఉంది. మీ దాంట్లో బ్రదర్హుడ్ అని ఉందా? ఓకే, ఏదైనా పైన హెడ్డింగ్ బ్రదర్హుడ్ అని ఉందండి. సబ్ హెడ్డింగ్ బ్రదర్హుడ్ అని ఉందండి. నా దాంట్లో లేదు ఇక్కడ. అందుకనే అన్నా. The nirvanic consciousness is the antithesis of annihilation. It is existence raised to a vividness. ఇది కూడా అయిపోయింది కదా. And intensity inconceivable to those who know only the life of the senses and the mind. As the farthing rush light to the splendor of the sun at noon, so is the ఇదంతా అయిపోయింది. 81 పేజ్ 81 అని చెప్పాను. 81 ఒక పాసేజ్ అయిపోయిందేమో. ఇన్ నిర్వాణ dwell the mighty beings, ఇది కూడా అయిపోయింది. The brotherhood of humanity, may the brotherhood of all things has the aura foundation, sure foundation on the spiritual planes, the atmic and buddhic, for then alone is unity, and here alone perfect sympathy is found. The intellects, the separative principle in man that makes off the I from the not I, that is conscious, page 17 అన్నారు, of itself and sees all else as outside itself and alien. It is a combative, struggling, self-assertive principle, and from the plane of the intellect downwards, the world presents a scene of conflict, bitter in proportion as the intellect mingles in it. Even the passion nature is only spontaneously combative. What it is stirred by the feeling of desire, and finds anything slandering between itself and the object of its desires. It becomes more and more aggressive as the mind inspires the activity, for then it seeks to provide for the gratification of future desires and tries to appropriate more and more from the stores of nature. అంటే ఇదంతా ఇందులో ఏం చెప్తున్నారంటే లోయర్ మైండ్ యొక్క లక్షణాలు అన్నమాట. అంటే మీరు అన్నట్టుగా బ్రదర్హుడ్ అనే దాంట్లో బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ, మానవాళిలో ఉన్న ఈ సోదరత్వం అన్నది ద బ్రదర్హుడ్ ఆఫ్ ఆల్ ఇమేజెస్, ఆల్ థింగ్స్, వస్తువులలో ఉన్న, అంటే బ్రదర్హుడ్ అంటే కేవలం మనుషులతో ఒకటే కాదు, అన్నిటితోటి ఏకత్వం. హ్యాస్ ఇట్స్ ష్యూర్ ఫౌండేషన్ ఆన్ ద స్పిరిచువల్ ప్లేన్స్, అంటే దీని యొక్క ఫౌండేషన్ అనేది ఆధ్యాత్మికమైన ప్లేన్స్ లోనే ఉంది. ద ఆత్మిక్ అండ్ బుద్ధిక్, ఆత్మిక్ ప్లేన్ లోని బుద్ధిక్ ప్లేన్ లోని, ఫర్ హియర్ అలోన్ ఈజ్ యూనిటీ అండ్ హియర్ అలోన్ పర్ఫెక్ట్ సింపతి ఈజ్ ఫౌండ్. అంటే కేవలంగా యూనిటీ మనం ఆత్మిక్ ప్లేన్ లోని బుద్ధిక్ ప్లేన్ లోనే చూస్తాం, అక్కడే మనకి పర్ఫెక్ట్ సింపతి ఈజ్ ఫౌండ్. ద ఇంటెలెక్ట్ ఈజ్ ద సెపరేటివ్ ప్రిన్సిపల్ ఇన్ మ్యాన్, అంటే మనస్సులోంచి ఒక ఆస్పెక్ట్ ఇంటెలెక్ట్. ఈ ఇంటెలెక్ట్ అనేది మనిషిలోని సెపరేటివ్ ప్రిన్సిపల్ అన్నమాట. అందుకే అది ఐ ఫ్రమ్ ద నాట్ ఐ, అంటే నేను, ఆ సెల్ఫ్ లోంచి నేను వేరుగా చూస్తోంది. దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ సీస్ ఆల్ ఎల్స్ యాజ్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఏలియన్, అన్ని దానికంటే పరాయిగా చూస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ద కంబాటివ్, స్ట్రగ్లింగ్,
సెల్ఫ్ అసెర్టివ్ ప్రిన్సిపల్. ఇదే ఎక్కువగాను పోరాటంకి సంభవం చేసే ప్రిన్సిపల్ అన్నమాట. అండ్ సీస్ ఆల్ ఎల్స్ యాజ్ అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్, అన్ని దానికి అవుట్ సైడ్ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. అండ్ ఫ్రమ్ ద ప్లేన్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ డౌన్వర్డ్స్ ద వర్డ్, అంతకంటే కింద ప్లేన్ లో ఈ ప్రపంచం ఏమని ఏ సీన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ యొక్క సీన్ గాను, బిట్టర్ ఇన్ ప్రపోర్షన్, బాధామయంగా, ఇన్ ద ఇంటెలెక్ట్ మింగిల్స్ ఇన్ ఇట్, యాజ్ ద ఇంటెలెక్ట్ మింగిల్స్ ఇన్ ఇట్, అందులో ఇంటెలెక్ట్ కలవడం వల్ల ఇది సెపరేటివ్ గా కనిపిస్తుంది, బాధగా కనిపిస్తుంది. ఈవెన్ ద ప్యాషన్ నేచర్ ఈజ్ ఓన్లీ స్పాంటేనియస్లీ కంబాటివ్. అంటే ప్యాషన్ అంటే భావావేశాలతో ఉన్న ఇది కూడా కంబాటివ్ అంటే పోరాటంగానే ఉంటుంది. when it is stirred by the feeling of desire and finds anything standing between itself and the object of the desires, అంటే ఇక్కడ కోరికలతోటి అది మధించబడుతూ ఉంటుంది. అండ్ ఫైండ్స్ ఎనీథింగ్ స్టాండింగ్ బిట్వీన్ ఇట్ సెల్ఫ్, దానికిను ఆబ్జెక్ట్ కి మధ్యలో ఏది ఉన్నా కూడా ఆఫ్ ఇట్స్ డిజైర్స్, దాన్ని డిజైర్స్ కంటే వేరేగా ఏది ఉన్నా దాన్ని అని ఇది చూస్తూ ఉంటుంది అనమాట. It becomes more and more aggressive as the mind inspires its activity. మైండ్ ఏమో దాన్ని ప్రేరేపణ చేస్తున్న కొద్దీ అది ఇంకా కూడా అగ్రెసివ్ గా అయిపోతూ ఉంటుంది. ఇట్స్ యాక్టివిటీ ఫర్ దెన్ ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ ఫర్ ద గ్రాటిఫికేషన్ ఆఫ్ ఫ్యూచర్ డిజైర్స్, రాబోయే భవిష్యత్తులో ఉన్న కోరికలను తృప్తిపరచుకోవడానికి అదేంటంటే అన్వేషిస్తూ ఉంటుంది. అండ్ ట్రైస్ టు అప్రోప్రియేట్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద స్టోర్స్ ఆఫ్ నేచర్, అంటే ప్రకృతిలోంచి ఇంకా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బట్ ద ఇంటెలెక్ట్ స్పాంటేనియస్లీ కంబాటివ్ ఈస్ వెరీ నేచర్, ఇట్స్ వెరీ నేచర్ బీయింగ్ టు అసర్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అండ్ దేర్ we find the root of separateness, the ever springing source of divisions among men. అంటే ఇక్కడ ఈ ఇంటెలెక్ట్ అండ్ మనుషులంతటినీను సెపరేట్ చేస్తుంది అనమాట, అంటే వేరుగా ఉన్నట్టుగా. అందుకని మనకేంటంటే సెపరేట్నెస్ అన్నది మూలం అక్కడే ఉంది. అక్కడి నుంచి డివిజన్స్, మనుషుల మధ్య డివిజన్స్ అన్నవి మొదలవుతున్నాయి. నేను వేరు, వాళ్ళు వేరు, వాళ్ళకంటే నేను ఎక్కువ, వీళ్ళు నాకంటే ఎక్కువ, ఇవన్నీ. బట్ యూనిటీ ఈజ్ ఎట్ వన్స్ ఫెల్ట్ వెన్ ద బుద్ధిక్ ప్లేన్ ఈజ్ రీచ్. అది కారణం, బుద్ధిక్ ప్లేన్ లోనే యూనిటీ అన్నదాన్ని పొందగలం. ఒకసారి కేవీకే నెహ్రూ గారు ఏదో స్లైడ్స్ చూపిస్తూ ఉండి నేను ఏదో మాట్లాడితే, నువ్వు బుద్ధిక్ ప్లేన్ లో ఉన్నావు, మా అందరి ప్రయత్నం అక్కడికి రావడానికే అన్నారు. నాకు అసలు అంతవరకు ఏంటి థియోసాఫికల్ బుద్ధిక్ ప్లేన్ ఏం చెప్తుందో తెలియదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, బుద్ధిక్ అండ్ నిర్వాణిక్ ప్లేన్కి వచ్చేసరికల్లానే యూనిటీ వస్తుంది. యాజ్ దో వీ స్టెప్డ్ ఫ్రమ్ ఏ సెపరేట్ రే, అంటే మనం అప్పుడు ఏదో ఒక ప్రత్యేకమైన రే నుంచి వచ్చినట్టుగా, డైవర్జింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ రేస్ ఇన్ టు ద సన్ ఇట్ సెల్ఫ్. యాజ్ అంటే వీ స్టెప్డ్ ఫ్రమ్ ఏ సెపరేట్ రే, మరొక సెపరేట్ రేలోంచి వచ్చినట్టుగా, డైవర్జింగ్ ఫ్రమ్ ఆల్ అదర్ రేస్, మిగతా అన్ని రేసుల్లోంచి వేరేగా, ఇంటు ద సన్ ఇట్ సెల్ఫ్, అంటే ఆ సన్ లో కలిసిపోయినట్టు, ఫ్రమ్ విచ్ రేడియేట్ ఆల్ ద రేస్ లైక్, అంటే ఈ రేస్ అన్ని సన్ లోంచి వచ్చినవన్నీ మళ్ళీ సన్ లోకి కలిసిపోయినట్టుగా అక్కడ మనం ఫీల్ అవుతాం. అంటే ఈ సెపరేట్నెస్ అంతా పోయి యూనిటీ వచ్చేస్తుందని అర్థం. ఏ బీయింగ్ స్టాండింగ్ ఇన్ ద సన్ suffused with its light and pouring it forth would feel to difference between ray and ray, but would pour forth along one as readily and easily as along another. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే, స్టాండింగ్ ఇన్ ద సన్, సఫ్యూజ్డ్ విత్ ఇట్స్ లైట్, దాని లైట్ తోటి నిండిపోయి, అండ్ పౌరింగ్ ఇట్ ఫోర్త్, దాన్ని కూడా ఆ లైట్ ని పంపించుతూ, వుడ్ ఫీల్ నో డిఫరెన్స్ బిట్వీన్ రే అండ్ రే, ఒక రేకి తేడా అదేమి కూడా అక్కడ ఫీల్ అవ్వదు. బట్ వుడ్ పౌర్ ఫోర్త్ అలాంగ్ వన్ యాజ్ రెడీలీ అండ్ ఈజీలీ, కానీ దాని నుంచి కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. అలాంగ్ ఎనదర్ అంటే ఎంతో రెడీగా, స్లోగా ఇంకొక కిరణానికి కాంతినిస్తూ ఉంటుంది. అండ్ సో విత్ ద మ్యాన్ హూ హ్యాస్ వన్స్ కాన్షియస్లీ అటైన్ ద బుద్ధిక్ ప్లేన్, అదే విధంగా మనిషి కూడా తను ఎప్పుడు కూడా రేస్ని ఇస్తూనే ఉంటాడు. హీ ఫీల్స్
the brotherhood that others speak of as astral physical help exactly as it is needed. అంటే కాదు ఇక్కడే ఇన్ ద బ్రదర్హుడ్ దట్ అదర్స్ స్పీక్ అంటే హీ ఫీల్స్ ఆయనకి బ్రదర్హుడ్ ఇతరులు మాట్లాడేది ఎలా ఉంటుందంటే యాజ్ అండ్ ఐడియల్ అదొక ఆదర్శంగా అండ్ పవర్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎనీవన్ పవర్స్ హిమ్సెల్ఫ్ అవుట్ ఇంటూ ఎనీవన్ హూ వాంట్స్ అసిస్టెన్స్. అక్కడ అతనికి ఎవరికి సహాయం అవసరమో వాళ్ళకి ఇది ఇవ్వగలిగేటట్టుగా గివింగ్ మెంటల్, మోరల్, ఆస్ట్రల్, ఫిజికల్ హెల్ప్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ నీడెడ్. అక్కడ ఏ రకమైన హెల్ప్ అవసరమో మెంటల్ హెల్పా, మోరలా, ఆస్ట్రలా, ఫిజికల్ ఆ హెల్ప్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుందమ్మా. అంటే బుద్ధికి ప్లేన్లోనే ఆ యూనిటీ ఉంటుంది గనక ఎవరు సఫర్ అయినా వీళ్ళకే అది అక్కడి నుంచి ఒక స్పాంటేనియస్గా ఇస్తూ ఉంటారు. అక్కడ సెపరేట్నెస్ లేదు. అంతకుముందు సెపరేట్నెస్ అన్నది కేవలంగా మనస్సుతో ఊహించింది. అంటే యూనిటీ అన్నది. He sees all beings as himself and feels that all he has is theirs as much as his. అందుకని ఆయన అందరూ తనలాగే ఫీల్ అవుతాడు. అంతే తనది ఎలాగో అందరిది అదే అన్నట్టుగా ఫీల్ అవుతాడు. నే ఇన్ మెనీ కేసెస్ యాజ్ మోర్ దేర్స్ దాన్ హిస్. తనకంటే వాళ్ళవే అనుకుంటాడు అది. బికాస్ దేర్ నీడ్ ఈస్ గ్రేటర్, దేర్ స్ట్రెంగ్త్ బీయింగ్ లెస్. వాళ్ళ అవసరం ఎక్కువ, వాళ్ళకి స్ట్రెంగ్త్ తక్కువ ఉంది కనుక అదంతా వాళ్ళకే వెళ్ళాలి అని. సో డూ ద ఎల్డర్ బ్రదర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ బేర్ ద ఫ్యామిలీ బర్డెన్స్. అంటే కుటుంబంలో పెద్ద కొడుకులకి మొత్తం ఫ్యామిలీ బర్డెన్ ఫేస్ చేసినట్టుగా అండ్ షీల్డ్ ద లిటిల్ వన్స్ ఫ్రమ్ సఫరింగ్. చిన్నపిల్లల్ని బాధపడకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అండ్ ప్రైవేషన్ ఏ రకమైన బాధ నుంచి. టు ద స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ వీక్నెస్ ఈజ్ ఎ క్లెయిమ్ ఫర్ హెల్ప్ అండ్ లవింగ్ ప్రొటెక్షన్, నాట్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అప్రెషన్. అందుకని అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది బ్రదర్హుడ్ అన్నది, అక్కడ వీక్నెస్ అన్నది ఏంటంటే వాళ్ళు సహాయం చేయడానికి ఒక అర్హతగా, అండ్ లవింగ్ ప్రొటెక్షన్ ప్రేమతో ప్రొటెక్ట్ చేస్తారు, నాట్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అప్రెషన్ వాళ్ళని అణిచేయడానికి ఒక ఆపర్చునిటీగా కాకుండా వాళ్ళకి ఎక్కువ సహాయం చేయడానికి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీక్నెస్ ఉంది కనుక. బికాస్ దే హ్యాడ్ రీచ్డ్ దిస్ లెవెల్ అండ్ మౌంటెడ్ ఈవెన్ హయ్యర్, ద గ్రేట్ ఫౌండర్స్ ఆఫ్ రిలీజన్స్ హ్యావ్ ఈవెన్ బీన్ మార్క్డ్ బై దేర్ overwhelming compassion and tenderness, ministering to the physical as well as to the inner wants of man, to every man according to his need. ఇక్కడ దే హ్యాడ్ రీచ్డ్ దిస్ లెవెల్, వాళ్ళ ఆ లెవెల్కి వచ్చేసారు. అండ్ మౌంటెడ్ ఈవెన్ హయ్యర్, అంతకంటే కూడా ఉన్నతత్వానికి వెళ్ళిపోయారు. ద గ్రేట్ ఫౌండర్స్ ఆఫ్ రిలీజన్స్, ఎన్నో మతాలను స్థాపించిన వాళ్ళు హ్యావ్ ఎవర్ బీన్ మార్క్డ్ బై దేర్ వెల్లింగ్ కంపాషన్. అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి ఆ కారుణ్యం అండ్ టెండర్నెస్ మృదుత్వం, మినిస్టరింగ్ టు ద ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ టు ద ఇన్నర్ వాంట్స్ ఆఫ్ మెన్. అంటే మనుష్యులకి వాళ్ళకి భౌతికమైనవి అంతర్గతమైన అవసరాలని వాళ్ళు మినిస్టర్ చేస్తారంటే ఎవరికి ఏది అవసరమో ఇస్తారు. టు ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిస్ నీడ్, ప్రతి వ్యక్తికి అవసరాన్ని బట్టి ఇస్తారు. కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇన్నర్ యూనిటీ, అంటే అంతర్గతమైన ఏకత్వం యొక్క ఆ కాన్షియస్నెస్ అన్నది రికగ్నిషన్ ఆఫ్ ద వన్ సెల్ఫ్ డ్వెల్లింగ్ ఈక్వల్లీ ఇన్ ఆల్. అది ఆ యూనిటీని ఫీల్ అవ్వడం అంటే ఆ సెల్ఫ్తో ఏకత్వాన్ని పొందడం, అందరిలో ఉన్న ఆ సెల్ఫ్తోని ఏకత్వాన్ని పొందడం ఈజ్ ద వన్ ష్యూర్ ఫౌండేషన్ ఆఫ్ బ్రదర్హుడ్. అదే బ్రదర్హుడ్ ఫౌండేషన్. మనం బ్రదర్ అనడం కాదు, చరాచర జగత్ అంతటితో ఏకత్వానుభూతి, అది బ్రదర్హుడ్ మీనింగ్. ఆల్ ఎల్స్ సేవ్ దిస్ ఈస్ ఫ్రాంజిబుల్ అంటే ఇది తప్ప మిగతా అంతా కూడా ఫ్రాంజిబుల్. అంటే ఏమిటి చూడాలి అంటే ఈ ఏకత్వానుభూతి
అసలైంది అనమాట. అది తప్ప మిగతా అంతా కూడా అంత కరెక్ట్ కాదు అని. అని చూద్దాం ఫ్రాంజిబుల్ మీనింగ్. అంటే ఫ్రాగ్మెంట్స్ గా విడగొట్టడం. బ్రిటిల్ ఆఫ్ ఫ్రెజైల్ నుంచి ఫ్రాంజిబుల్ బుల్లెట్. ఫ్రాంజిబుల్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్. ఏబుల్ టు బి బ్రోకెన్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. అది ముక్కలుగా చేయగలిగేటటువంటి సమర్థత అని అర్థం అనమాట. ఇక్కడ అక్కడ ఏంటంటే అండ్ సేవ్ దిస్ ఈజ్ ఫ్రాంజిబుల్ అంటే ఏంటి, ఆల్ అంటే మిగతా అదంతా కూడా కేవలంగా అక్కడ ఉన్నటువంటి అదే ఫౌండేషన్ ఆఫ్ బ్రదర్హుడ్ అనమాట. మిగతాదంతా కూడా బ్రేకబుల్ అంటే అంతా కూడా ముక్కలుగా విడగొట్టబడేదే కానీ యూనిటీకి తీసుకెళ్లేది కాదు. అంటే కేవలంగా బుద్ధిక్ ప్లేన్ లో ఆ వన్ సెల్ఫ్ తో ఉన్న యూనిటీ అది అయిపోతాం. ఇంకా అప్పుడు పరభావం అన్నది ఇంకా ఉండదు, పరత్వం అనేది లేదు. ఇంకా చెప్పాలంటే ఇది నాకంటే ఇతరులకే ఎక్కువ అవసరం, అంటే ఆ ఇతరులన్న భావన లేకపోయినా ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడ పంపిస్తారు వాళ్ళు ఆ శక్తిని అన్ని. ద రికగ్నిషన్ మోర్ ఓవర్ ఈస్ అకంపెనీడ్ బై ద నాలెడ్జ్ దట్ ద స్టేజ్ ఇన్ ఎవల్యూషన్ రీచ్ బై డిఫరెంట్ హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్స్ chiefly on what we may call their age. అంటే వాట్ వీ మే కాల్ దేర్ ఏజ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గుర్తింపు రికగ్నిషన్ మోర్ ఓవర్, దాంతోపాటు అక్కడ జ్ఞానం దట్ ద స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్లో వాళ్ళు ఎక్కడ రీచ్ అయ్యారో డిఫరెంట్ హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ను అది దేని మీద అంటే వీ మే కాల్ దేర్ ఏజ్, వాళ్ళ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. సమ్ బిగేన్ their journey in time very much later than others. కొంతమంది ఇతరుల కంటే లేటుగా మొదలెట్టారు. అండ్ దో ద పవర్స్ ఇన్ ఈచ్ బి ద సేమ్, అందరిలో పవర్స్ ఒకలాగే ఉన్నా సమ్ హ్యావ్ అన్ఫోల్డెడ్ ఫార్ మోర్ ఆఫ్ దోస్ పవర్స్ దాన్ అదర్స్ సింప్లీ బికాస్ దే హ్యావ్ హ్యాడ్ ఏ లాంగర్ టైమ్ ఫర్ ద ప్రాసెస్ దాన్ దేర్ యంగర్ బ్రదర్. అంటే కొంతమంది ఏంటంటే వేగంగా వికాసం అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న స్టే ఎక్కువగా ఉంది. వాళ్ళ అంత మిగతా వాళ్ళందరూ కొత్తగా వచ్చారు కంటే వాళ్ళ యంగర్ బ్రదర్ అని అన్నారు. యాజ్ వెల్ బ్లేమ్ అండ్ డెస్పైస్ ద సీడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఎ ఫ్లవర్. యాజ్ వెల్ బ్లేమ్ అంటే బ్లేమ్ అంటే నింద, అండ్ డెస్పైస్ ద సీడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ flower, the bud because it is not yet the fruit, the babe because it is not yet the man, and blame and despise the germinal and baby souls around us because they have not yet developed to the stage we ourselves occupy. We do not blame ourselves because we are of yet as gods in time. We shall stand where our elder brothers are standing. అంటే ఇలాంటి ఈ అసహ్యము తర్వాత ఇది ఇంకా కొంచెం ఉండిపోతాయి ఎందుకంటే వాళ్ళకి ఇంకా కూడాను అంత టైం అవ్వలేదు, వాళ్ళు ఇంకా బేబీ స్టేజ్లో ఉన్నారు, బడ్ స్టేజ్లో ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఇంకా ఫ్లవర్ స్టేజ్కి రాలేదు. అందుకోసం అది ఫ్లవర్ ఫ్రూట్ స్థితికి అంటే పరిపక్వతకి రాకపోవడం వల్ల, అంటే సంపూర్ణ వ్యక్తి అవ్వకపోవడం వల్ల ఆ బ్లేమ్ డిస్పైజ్ ద జెర్మినల్ అండ్ బేబీ సోల్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నవి అవి అలా వాటన్నిటితో ఉంటాయి. దే హ్యావ్ నాట్ ఎట్ డెవలప్డ్ ఇన్ ద స్టేజ్ వీ అవర్ సెల్స్ ఆక్యుపై, అంటే మనం ఉన్న స్థితికి రాకపోవడం వల్ల చుట్టూ ఉన్న సోల్స్ ఇంకా అలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. వీ డు నాట్ బ్లేమ్ అవర్ సెల్స్ బికాస్ వీఆర్ నాట్ ఎట్ ఎస్ గాడ్స్, మనం కూడా గాడ్స్ లాగా ఇంకా అవ్వలేదు. ఇన్ టైమ్ వీ షల్ స్టాండ్ వేర్ అవర్ ఎల్డర్ బ్రదర్స్ ఆర్ స్టాండింగ్,
అంటే మనం కూడా ఆ పరమ గురువుల యొక్క స్థానానికి వెళ్తాం. వై షుడ్ వై బ్లేమ్ ద స్టిల్ యంగర్ సోల్స్ హూ ఆర్ నాట్ యట్ యాజ్ వీ? మనం అంత పరిపక్వతకి రానటువంటి వాళ్ళని మనం బ్లేమ్ ఎందుకు చేయాలి? ద వెరీ వర్డ్ బ్రదర్హుడ్ కనోట్స్ ఐడెంటిటీ ఆఫ్ బ్లడ్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్. బ్రదర్హుడ్ అన్న దాంట్లోనే అందరం ఒకటే, మన అందరం వేరు వేరు స్థితులు స్టేజెస్ లో ఉన్నామన్నమాట అందులో తెలుస్తోంది. అంటే బ్రదర్ అంటే ఒక చిన్నవాడు పెద్దవాడు అందరూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిప్రజెంట్స్ ఎగ్జాక్ట్లీ ద లింక్ బిట్వీన్ ఆల్ క్రీచర్స్ ఇన్ ద యూనివర్స్. అందుకని ఈ బ్రదర్హుడ్ అనేది అన్ని క్రీచర్స్ కి మధ్యలో ఒక లింక్ లాంటిది. ఐడెంటిఫై ఆఫ్ ద ఎసెన్షియల్ లైఫ్ అంటే అందరిలో మూలమైన జీవం ఒకటే అని. అండ్ డిఫరెన్స్ ఇన్ ద స్టేజెస్ రీచ్డ్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ లైఫ్. అంటే అది రకరకాల స్టేజెస్ లో అందరూ ఒకే స్టేజ్ లో ఉండరు. డెవలప్మెంట్ లో వేరు వేరు స్టేజెస్ లో ఉంటారు. అందరిలో ఉన్నది ఒక లైఫే. వీఆర్ వన్ ఇన్ అవర్ ఆరిజిన్, వన్ ఇన్ ద మెథడ్ ఆఫ్ అవర్ ఇవల్యూషన్. మన మూలంలో ఒకటే, మన పరిణతిలో కూడా ఆ మెథడ్ ఆఫ్ ఇవల్యూషన్ లో కూడా మనం ఒకటే. ఇన్ అవర్ గోల్ మన లక్ష్యం అందరిది ఒకటే. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ అండ్ స్టేచర్ బట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద టెండరెస్ట్ అండ్ క్లోజెస్ట్ టైస్. అంటే అయితే ఒక్కటి ఏంటంటే ఆ చిన్నగా ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ మనం ఇవ్వాలి. అంటే వాళ్ళు అప్పుడే ఇంకా వాళ్ళకి ఎక్కువ అసిస్టెన్స్ అవసరం అనమాట. టెండరెస్ట్ అంటే సున్నితంగా ఉన్నారు వాళ్ళు. అండ్ క్లోజెస్ట్ టైస్ ఆల్ దట్ ఎ మ్యాన్ వుడ్ డూ ఫర్ హిస్ బ్రదర్ ఆఫ్ ద ఫ్లెష్ డియరర్ టు హిమ్ దాన్ హిమ్సెల్ఫ్. అంటే శరీరంతో ఉన్న వ్యక్తుల పట్ల మనం చేయాల్సింది ఏంటంటే తనకంటే వాళ్లే తనకి ప్రీతిపాత్రంగా అవుతారు. ఈజ్ ద మెజర్ ఆఫ్ వాట్ హీ ఓస్ టు ఈచ్ హూ షేర్స్ విత్ హిమ్ ద వన్ లైఫ్. ఇది ఆయన యొక్క చెయ్యవలసిన బాధ్యత అన్నమాట. అంటే తాను ఎవరైతే జీవంతో ఉన్నారో వన్ లైఫ్ తో ఉన్న అందరికీ కూడా తనకంటే వాళ్ళని ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. అందుకని వాళ్ళకి రుణపడ్డా ఆ వన్ లైఫ్ కి రుణపడిందంతా ఆ విధంగా తీర్చుకుంటాడు. మెన్ ఆర్ షట్ అవుట్ ఫ్రమ్ దేర్ బ్రదర్స్ హార్ట్స్ బై డిఫరెన్సెస్ ఆఫ్ రేస్. మనుషులేమో వాళ్ళ హృదయ ద్వారాలు మూసేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ జాతి వేరు, వీళ్ళ వర్గం వేరు, వీళ్ళ దేశం వేరు, ఇలాంటి భేదాలతో. The man who is wise by love rises above all these petty differences. ఎవరైతే ఆ ప్రేమ అనే దాంతో వీటన్నిటికీ అతీత స్థాయికి వచ్చారో ఈ భేదాలన్నిటిని అతి చిన్న స్వల్ప భేదాలని దాటేస్తాడు. అండ్ సీస్ ఆల్ డ్రాయింగ్ దేర్ లైఫ్ ఫ్రమ్ ద వన్ సోర్స్. ఇంకా ఆయన ఏం చేస్తాడు, అందరి జీవితం ఒకే సోర్స్ లోంచి వస్తుందని, ఆల్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, అందరూ తన ఫ్యామిలీలో పార్ట్ గానే ఆయన ఫీల్ అవుతాడు. అక్కడ డిఫరెన్స్ ఉండదు. ఇంకా ఏంటి, తనకంటే వాళ్ళకే ఎక్కువ అవసరమని ఆయన తనకంటే ఇతరులనే ప్రేమిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళే ఇంకా మృదువుగా వాళ్ళకి ఇంకా పెరగాలి గనక. అంటే అక్కడ మినిమం ఆ భేదం అంతా నశించిపోతుంది. అదే చెప్పాను, ఒక కిరణం ఇంకో కిరణం లాగా ఆ కిరణాలు అన్నీ ఒకటే అన్నట్టుగా ఆ భేదం పోతుందన్నమాట. ఈ భేదం ఓన్లీ లోయర్ మెంటల్ బుద్ధిక్ లెవెల్లోని అసలు భేదమే ఉండదు. వన్నెస్ అనే అనుభూతి ఉంటుంది. ఇక్కడితో అంటే యూనిటీ అనేది అక్కడ ఫీల్ అవుతారనమాట. అంటే ఒకే కుటుంబం లాగా. లేకపోతే ఇంకో పాసేజ్ చదివితే ద రికగ్నిషన్ ఆఫ్ దిస్ బ్రదర్హుడ్ అందుకని బ్రదర్హుడ్ అంటే మనుషుల్ని సోదరత్వమే కాదు, అంటే ఏకత్వానుభూతి. ఇంటెలెక్చువల్లీ అండ్ ద ఎండీవర్ టు లివ్ ఇట్ ప్రాక్టికల్లీ ఆర్ సో స్టిమ్యులేటివ్ ఆఫ్ ద హయ్యర్ నేచర్ ఆఫ్ మ్యాన్ that it was made the one obligatory object of the theosophical society. అంటే ఇక్కడేమో బ్రదర్హుడ్ అనే ఎప్పుడైతే గుర్తిస్తున్నారో అప్పుడు ప్రయత్నం ఏంటంటే ప్రాక్టికల్ గా అంటే ప్రేరణాత్మకంగా హయ్యర్ నేచర్ లో జీవించడం. దట్ వాజ్ మేడ్ ద వన్ ఆబ్లిగేటరీ ఆబ్జెక్ట్.
అంటే ఆబ్లిగేటరీ ఆబ్జెక్ట్ అంటే అందరం ఒకటే అనేటటువంటి ఆత్మతత్వం. ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ ద సింగిల్ ఆర్టికల్ ఆఫ్ బిలీఫ్ దట్ ఆల్ హూ వుడ్ ఎంటర్ ఇట్స్ ఫెలోషిప్ మస్ట్ యాక్సెప్ట్. అంటే ఇందులో దివ్యజ్ఞాన సమాజంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అది యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే బ్రదర్హుడ్ అన్నది. ఎందుకంటే అందరిలో ఉన్నది ఒకే ఆత్మతత్వం. బిలీఫ్గా టు లివ్ ఇట్ ఈవెన్ టు ఏ స్మాల్ ఎక్స్టెంట్ క్లెన్సెస్ ద హార్ట్. అందులో జీవించడం కొంతవరకు జీవించినా సరే ఆ హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది. అదేవిధంగా మన దృష్టిని కూడా పరిశుద్ధం చేస్తుంది. టు లివ్ ఇట్ పర్ఫెక్ట్లీ వుడ్ బి టు ఇరాడికేట్ ఆల్ స్టెయిన్ ఆఫ్ సెపరేట్నెస్. పర్ఫెక్ట్గా అలా జీవించడం అంటే ఈ సెపరేట్నెస్ అనేటటువంటి మచ్చ అన్నది లేకుండా, అండ్ టు లెట్ ద ప్యూర్ షైనింగ్ ఆఫ్ ద సెల్ఫ్ irradiate us as a light through flawless glass. అప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఒక ఏమీ మచ్చలేని గ్లాసులోంచి లైట్ వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందో, అంటే ఈ సెపరేట్నెస్ వల్లే మనం ఆ శుద్ధత పొందట్లేకపోతుంది. నేను వేరు, ఈ వేరు భావం అన్నది అజ్ఞానంలోంచి. ఏమిటది అంటే బుద్ధిక్ ప్లేన్ లోపలే ఉంటుంది. బుద్ధిక్ ప్లేన్కి వచ్చేసరికల్లా అందరితో ఏకత్వానుభూతి వచ్చి అక్కడ ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా జీవిస్తాం. అంటే ఎలాగా, మొత్తం అంతా ఏకత్వంతో, హార్మోనియస్తో. అంటే ఇక్కడ ఇర్రేడియేటర్స్ అంటే ఆత్మతత్వమే రేడియేట్ అవుతుంది త్రూ ఫ్లాలెస్ గ్లాస్. ఏమి మచ్చలేని గ్లాస్ ద్వారా ఎంత క్లియర్గా వెళ్తుందో అలా ఉంటారు. అంటే ఇంక ఏమీ కూడా సెపరేట్నెస్ అన్న ఆ మచ్చే ఉండదన్నమాట. అది ఇక్కడ చెప్పారు. ఇక్కడికి ఆపుదాం. ఇదంతా 82వ పేజీ. ఇంకొక పాసేజ్ కూడా ఉండదు, రేపు చదువుదాం. లాస్ట్ పాసేజ్ 82. అర్థమైంది కదా? ఇది ఇవాళ క్లియర్గానే ఉంది కదా? అంటే ఏమాత్రం ఈ తేడాలన్నీ కూడా మనస్సుకి ఇంటలెక్ట్ వల్ల, అంటే వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్ ఈస్ ఇంటలెక్ట్, అది సెపరేట్ చేస్తుంది. నేను వేరు, అందరూ వేరు, జగత్ వేరు అని. ఈ వేరు భావన బుద్ధిక్ ప్లేన్లోకి వచ్చేసరికల్లా సంపూర్ణంగా పోయి వన్ లైఫ్ అన్నదే ఉంటుంది, వన్ రేడియేషన్. అంటే అందరూ ఎలా అయితే సూర్యకిరణాల్లో కిరణాలలాగా అన్ని కిరణాలు సమానమే అనే బ్రదర్హుడ్ అండంలోనే ఒకరు చిన్నవాళ్ళు ఒకళ్ళు పెద్దవాళ్ళని ఉంది. అందుకని చిన్నవాళ్ళకి అంటే అప్పుడే అక్కడ టెండర్గా ఉన్న వాళ్ళకి సహాయం ఆటోమేటిక్గా ఎక్కడ అవసరమో అక్కడ సహాయం చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే ఒక ప్రేమతోటి, కన్సర్న్ తోటి, అంతేగాని పరభావంతో కాదు. అంటే అందరిలో ఉన్న వన్ లైఫ్ ఆర్ వన్ సెల్ఫ్ అన్నది ఒకటే అన్న రియలైజేషన్ వచ్చినప్పుడు సెపరేట్నెస్ అన్న బీజమే ఉండదు అక్కడ. అంటే వేరు భావన ఉండదు. చర అచర కదలని జగత్తంతటితో ఏకత్వం వస్తుందన్నమాట. నాట్ ఓన్లీ విత్ హ్యూమన్ బీయింగ్స్. అది అందుకనే అక్కడ మెన్ అవ్వచ్చు, ఇతర బీయింగ్స్ అవ్వచ్చు, వాళ్ళు అవన్నీ కూడా ఏకత్వ అనుభూతిలోకి వస్తాయి. అయితే కొంతమంది స్లోగా, కొందరు ఫాస్ట్. ఎవరైతే కొత్తగా వచ్చారో చాలా సంవత్సరాలే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఏకత్వం చాలా ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడే వచ్చిన వాళ్ళలో అది కొంచెం టెండర్గా ఉంటుంది. హనుమంతరావు గారి అర్థమైందా? లక్ష్మి ఈ ఈ బుద్ధిక్ ప్లేన్ లో ఉండేటువంటి స్టేట్ అనేది, ఈ వన్నెస్ అనేది ఒక జన్మలో వస్తుందా, అలాగా జన్మల నుంచి అలాగా బిల్డప్ అవుతుందా? అంటే అది వాళ్ళ తీవ్ర ప్రయత్నం మీద కదా. అంటే అందరికీ అని ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఒక పుస్తకం ఉంది యాన్షియంట్, అదేమిటది అంటే అనిబిసెంట్ రాస్తారు. ఇన్ ద ఔటర్ కోర్టెల్ అంటే ఒక కొండ ఉంది, కొండ మీద టెంపుల్కి వెళ్ళాలి. అందరూ కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొందరు 4 అడుగులు ముందుకేసి మళ్ళీ 4 అడుగులు వెనక్కేస్తారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియక, ఏమిటి చేస్తున్నారో తెలియక ఉంటారు. కొందరు అనుకుంటారట క్రాస్గా ఉన్నట్టు నిలువుగా ఉన్న మార్గంలో కష్టతరమైన అక్కడికి వెళ్ళిపోదామని. అలా వెళ్ళిన వాళ్ళు ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. అంటే కష్ట మార్గాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది అలాగా వెళ్ళగా మనం అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నాం అని ఒక లక్ష్యం ఎన్నో ఏళ్ళకి వస్తుందండి. అందుకని ఇట్ డిపెండ్స్ ఆన్ ద అర్జ్.
అంటే ఏజ్ గురించి చెప్తున్నారు కదా, కొంతమందికి వేగంగా వస్తుంది, అది కొంతమందికి అంటే స్లోగా ఈ అక్కడ ఉన్న బుద్ధిక్ వాళ్ళకి, స్టేట్. అంటే అక్కడే ఉన్నటువంటి అది ఉన్న వాళ్ళకి, అంటే అక్కడికి వెళ్ళడం అనేది, అందుకని కృష్ణమూర్తి గారు ఏంటంటే నో టైంతో సంబంధం లేదన్నారు కదా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అంటే ఇంకా కొంచెం వాళ్ళకి ఆ భావాలు ఉండిపోతాయి. ఆ, అంటే ఏహే భావం అవన్నీ కూడా పరిపక్వత వస్తున్న కొద్దీ పోతాయి అని చెప్పారు. అంటే ఇది ఒక్క జన్మలో సాధించేది కాదు, అలా ఈ కాన్షియస్నెస్ కి ఫిజికల్ బాడీతో సంబంధం ఏం లేదు కదా. ఎందుకు లేదమ్మా, అంటే కాదు, ఫిజికల్ బాడీతో కాదు, ఒక్క జన్మలో ఏనే కాదు, ఇప్పుడే ఇక్కడే కూడా చెయ్యొచ్చు అని చెప్తారు కదా. అక్కడ అంత అది అలా మనం అనుకోవడం వల్ల జన్మలు ఎన్ని గడిచినా ఆ తత్వం, ఆ లక్ష్యం లేని వాళ్ళు అలా జన్మిస్తూ చనిపోతూనే ఉంటారు. లక్ష్యం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ ద ఔటర్ కోట్ అనే పుస్తకం చాలా బాగుంటుంది. బానీ బిసెంట్ రాశారు అది. ఎందుకంటే కొంతమందికి మనం ఎక్కడికి వెళ్ళాలని తెలిసి చాలా కష్టతరమైన నిలువు మార్గం, కొండ నిలువుగా ఎక్కడానికి రెడీ అయిపోతారు. అది చాలా కష్ట మార్గమే, బట్ స్టిల్ వాళ్ళు వెళ్తారు ఫాస్ట్గా. మిగతా వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉంటారు కొండ చుట్టూ. అంటే సింబాలిక్ గా కదా. అందుకే రకరకాల అంటే డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, అది రియలైజేషన్ గాని, జ్ఞానం గాని, అవన్నీ అది ఇది. అందుకే వాళ్ళ పట్ల ఫ్లెష్ తో ఉన్నప్పుడు, అంటే శరీరంతో ఉన్నప్పుడు మనం వాళ్ళని తక్కువ చూడడం అనేది చేయకూడదు, హేట్రెడ్ తో చూడకూడదు అని. ఎందుకంటే ఒకప్పుడు మనం ఆ stage లోనే ఉన్నాం. లక్ష్మి గారు, మనం ఇప్పుడు మనుషులుగా ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి జ్ఞానంతో ఉన్నాం. జన్మలు ఎత్తుతుంటే మళ్ళీ మనం ఏ జన్మ ఎత్తుతామో మనకి తెలియదు కదా మామూలుగాను. దాని తెలిసిన ఏ లాభం ఏమిటి, దాని వల్ల ఎందుకు అది ఏ జన్మ అదే ఎత్తుతాం? అంటున్నాం. కాదు, మామూలుగా అంచేత ఏంటంటే మనిషిగా ఉండి మనకి తెలుసు కాబట్టి ఇప్పుడే ప్రయత్నం చేసుకుంటే మనకి సాకారం ఉండేందుకు. ఈ క్షణానికి అంటాం చెప్పండి. కానీ మిగతా ప్రయత్నం అంతా వస్తు సముపార్జన, కీర్తి సముపార్జన, తాను గొప్ప, ఇలాంటి వాటిల్లోనే అయిపోతుంది. ఏమంటారు? అవునండి. మామూలుగా అడుగుతున్నాను నేను. అది నిజమే అంటే ఈ కదా, మానవ మానవ జన్మలో జన్మ ఇప్పుడే దుర్లభం. మనకి అవకాశం ఎక్కువ. అంటే అసలు మానవ జన్మే దుర్లభం. ఆ దుర్లభమైన మానవ జన్మనేమో ఏదో వీళ్ళు ఇక్కడ వాళ్ళకంటే నేను ఎక్కువ అనిపించుకోవాలి, వీళ్ళతో తగులు పెట్టి ఇలాంటి వాటిలోనే గడిపించి ఎవరో అదే కొంతమంది మాత్రమే సార్థకత వైపు వెళ్తారు. అదే 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 దుర్లభం అని తెలిసినా మళ్ళీ మునిగిపోతూ ఉంటారు, ఈ అసత్యమైన అనిత్యమైన ప్రపంచమే నిత్యమని. అవునండి. ఎందుకంటే మన అందరిలో ఉన్నది ఒకే ఒక ఆత్మతత్వం అనేది గ్రహించినప్పుడు ఈ పరభావం ఉండదు.